నాగిని ఇక్కడి నుంచే మాట్లాడినా లేకపోతే అక్కడ కూర్చొని మాట్లాడినా మీ ఇష్టం సార్. సరే నిన్ను మట్టుకు ఇక్కడ నువ్వు స్పెషల్ కదా, అందుకని నిన్ను ఇక్కడ ప్రజెంట్ చేసేసి దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా. నువ్వు ఎంపిక చేసుకున్న ఫెస్టివల్ కార్తీక మాసం సార్. పాట ఆరణి కుమాయి దీపం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఇదే సుమాన కుంకుమ తిలకం ఇదే సుమాన మంగళసూత్రం. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఇంటిలోన నా పాప రూపున కోరంత దీపం కంటికెదురుగా కనబడు వేళల కొండంత దీపం. నా మనస్సులో వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం.
జడ్జెస్ ఓవర్ టు యూ. ఒక బుజ్జి దీపం పట్టుకొని ఆ కొలం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి బాగా పూజ చేసేసి ఆ కొలంలో దీపం వదిలేటప్పుడు ఆ నీళ్లలో ఆ గుడి ప్రాంగణంలో ఆ ఆవరణ అంతా వెలుగుతో ఎంత అందంగా నిండిపోయి ఉంటుందో ఆ వెలుగు నీ పాటలో కనిపించింది వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నీ నవ్వుతో యూనో ఇదంతా బ్రైట్ గా చేసేస్తావు. నాకు ఎంత చెప్పాలనుందో నీ గురించి ఇప్పుడు తెలుసా. ప్రాణదీపం అయిపోయేంత గొప్పగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతం నాన్న, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ప్రతి విరుపు ఎంత అందంగా పాడావో. Thank you, దీపం sir. వచ్చినప్పుడల్లా ఒక చిన్న విరుపు, ఒక మెలికి ఉంటుంది. ఎంత అద్భుతంగా ఆలపించావో. మాటలు మాట్లాడడం హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి, పాటలు రాయడం కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే మాటలు మాట్లాడడం ఆయన దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోవాలంటే, సీతమ్మ వారిని చూసిరమ్మని పంపించిన తర్వాత వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. ఏమవుతుందో చూసారా లేదా, ఉందా లేదా, కనబడిందా లేదా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠతో ఎదురు చూసిన సందర్భంలో హనుమంతుల వారు వచ్చి ముందు అన్న మాట సీతమ్మ అని అనలా. సీతమ్మ అంటే సీతమ్మ చూసావా లేదా, ముందన్న మాట చూచాను అన్నాడు. సీతమ్మ వారిని చూచాను అంటే చూడటంతో మొదలెట్టాడు మాటను. చూడటం అంటే ఇంకా అయిపోయింది, ఇంకా అక్కడతో వీళ్ళకి అంతా అర్థమైపోయింది, విషయం అంతా అర్థమవుతుంది. కాబట్టి చూచాను సీతమ్మ వారిని అన్న మాటతో ప్రారంభించాడు. అంటే మాట్లాడడం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి పాట రాయడం ఈయన దగ్గర నుంచి ఎలా నేర్చుకోవాలంటే, ముందు ఇది కార్తీక దీపం అన్న దీపంతో ప్రారంభించవచ్చు, కార్తీక దీపంతో ప్రారంభించవచ్చు, సంసారంతో ప్రారంభించవచ్చు, మొగుడితో ప్రారంభించవచ్చు, జీవితంతో ప్రారంభించవచ్చు. కానీ ఆరనీకుమాతో ప్రారంభించాడు. అంటే ఆరిపోకూడదు. అది ప్రేమ అయి ఉండొచ్చు, సంసారం అయి ఉండొచ్చు, బంధం అయి ఉండొచ్చు, బ్రతుకయ్యి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆరనీకుమ ఈ దీపంతో ప్రారంభించాడు. కాబట్టి మాటలు ఆయన దగ్గర నుంచి, పాటలు ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. అట్లాగే ఇంకో మాట, ఆకాశాన ఆ మణిదీపాలు ఏ ముత్తైదువులు ఉంచారో ఈ కోనేట ఈ చిరుదివ్వుల చూసి చుక్కలనుకుంటారు. అంటే పైన ఆ తారలను, ఆ మణి దీపాలను ఏ ముత్తైదులు పెట్టారో అది పక్కన పెడితే, ఆ దీపాలు ఈ కిందున్న దీపాలను చూసి ఏంటి ఇక్కడ చుక్కలు ఉన్నాయి ఏంటి అనుకుంటాయంట. ఆ చుక్కలు ఈ దీపాలను చూసి చుక్కలు ఇక్కడ వరకు పెట్టారనుకుంటాయంట. అంటే ఎంత అపురూపమైన అద్భుతమైన భావన. శ్రీనారాయణ రెడ్డి గారు అందుకోసం కృష్ణశాస్త్రి గారి నుంచి ఒక మాట చెప్పారు, అది ఖచ్చితంగా చెప్పాలి. కృష్ణశాస్త్రి గారు ఒక గంధర్వ గీతం, ఒక నిశ్వాస పారిజాతం, ఒక వేదన మందాకిని, ఒక పద శిల్ప విరించి, పాటల పరమేశ్వరుడు, భావుకథ పట్టభద్రుడు, ఆయన స్పర్శతో ప్రాణం గానమైంది, పదం శిల్పమైంది, మేఘ ఘోష మాటలోకి ఇమిడింది, సాగరం అక్షరంలోకి చొరబడింది. నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. బోస్ గారు పాట రాసేటప్పుడే రాసేసుకుంటారు ఇక్కడ కామెంట్స్ ఏం చెప్పాలి అన్నది అని అనుకున్నాను. కానీ అసలు చూస్తుంటే అసలు మాట తడబడకుండా ఒక పాట గురించి ఒక ఎక్స్‌ప్లనేషన్ గాని, లేకపోతే ఒక రచయిత గురించి మాట్లాడాలి అంటే అస్సలు తడబడకుండా ఎట్లా సార్ మీరిట్లా అసలు? మీరు పక్కన కూర్చున్నారు కదా. హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఇక్కడి నుంచి చూస్తుంటే మీరందరూ కొత్తగా ఉన్నారు. నువ్వు ఇంకా ఇంత బుజ్జిదానిలాగా ఉన్నావు. ఇక్కడి నుంచి చూస్తుంటే ఇంతే ఉన్నావు నువ్వు. బట్ ఎనీవేస్ ఎంత అద్భుతంగా పాడావు. పిట్ట you, sir. కొంచెం కూత ఘనం అన్నట్టుగా చక్కగా పాడావు. ఆ సంగతులేసావు. ఫస్ట్ పల్లవిలో ఎంత స్పష్టంగా పలికాయో, నేను సునీత గారు ఒక్కొక్కరిని చూసుకొని అసలు ఎంత బాగా పాడుతుంది అనుకున్నాం. ఆ పల్లవి అయిన తర్వాత ఆ తుండు పల్లవి దగ్గర వచ్చినప్పుడు కొంచెం జారినట్టు అనిపించింది. కానీ దట్ ఈస్ ఫర్గివబుల్. దట్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అన్నది మళ్ళీ ఫైనల్ పల్లవిలో ఆ సంగతులు బాగా పలికినాయి. రెండో చరణంలో ఆ దేవికి అని ఒక మాట ఉంది. అక్కడ కొంచెం ఆ నోట్ మటుకు టచ్ అవ్వలేదు. లేకపోతే అస్సలు ఎంత పక్కాగా పాడావంటే, ఈ పాట నేను అసలు నీ దగ్గర నుంచి నేను ఎదురు చూడలేదు. థ్యాంక్ యూ. బ్రిలియంట్లీ డన్. జానకి గారు, సుశీలమ్మ గారు పాడిన పాట అసలు పోటీ పడి పాడుంటారు. ఒక్కొక్క మాటకి బ్రీతింగ్ తీసుకున్నది ఫస్ట్ పల్లవిలో. అది డ్యూయట్ దాని వల్ల, లేకపోతే డ్యూయట్ వల్ల? సరే, ఇప్పుడు నీకు ఎంత మార్కులు వేయాలి నేను? మీ ఇష్టం సార్. మనం ఫ్రెండ్స్ కదా, అక్కడ కూర్చొని మీ తరఫున నేను ఫైట్ చేస్తాను. నేను ఇప్పుడు ఇటు పక్కకు వచ్చాను. ఎన్ని మార్కులు వేయాలనుకుంటావు నేను నీకు? ఈ పాటకి, ఈ పర్ఫార్మెన్స్కి ఎంత వేయాలో చెప్పు. నువ్వు చెప్పు, నేను అదే వేసేస్తా. సరే, ఎలాగో వచ్చే వారం అక్కడికి వస్తాను. నాకు నువ్వు ఏం గిఫ్ట్‌గా ఇస్తావో ఆలోచించి పెట్టుకో. ఓకే? మంచి మార్కులే వేస్తాను ఈసారి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. వెళ్ళి కూర్చో.